మగాడన్నాక బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పాల్సిందే. వీడు బ్రహ్మచారి ఏంట్రా, ప్రేమ పూజారి. మామ బిస్కెట్ వేసాడంటే ఏ బ్యూటీ అయినా బాస్కెట్లో పడాల్సిందే. వీడి దూకుడికి చెక్ పెట్టాలనే కదరా పెళ్ళనే ముక్కుతాడు. రేయ్, ఆకలిగా ఉంటే వెళ్ళి భోజనం చేయండి. నా తలెందుకురా తింటారు? మామా దమ్ము కొడతావా? నో. ఓ పెగ్గేసినా ఎవరికి డౌట్ రాదురా. పెళ్లికొచ్చిన అమ్మాయిల సెంట్లో ఈ మందు స్మెల్ కలిసిపోతుంది. నమస్తే బాబీ, మే ఐ హెల్ప్ యూ? ఒరే వెరినాగయ్య, ఇద్దరు కళ్ళు చూసి అర్థం చేసుకోవాలరా. మేం పర్సనల్గా మాట్లాడుకోవాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నట్లేదు ఆ చూపు. Come on, leave them. Move. గంటకు 1,00,000 రూపాయలు ఖర్చు చేసినా తరగని ఆస్తి, కాలు కింద పెట్టకుండానే పనులు చేసి పెట్టే పనోళ్ళు, టైంపాస్ చేయాలంటే క్షణాల్లో వాలిపోయే ఫ్రెండ్స్. బిందాస్ లైఫ్ మహినిది. కేరింతలతో హ్యాపీగా సాగిపోయే నీ లైఫ్లోకి నేనొచ్చి నిన్నిలా మూడ్ ఆఫ్ చేసి 3 ముళ్ళు వేయించుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఇప్పుడు తెలుస్తోంది మహి. నువ్వెంత మొత్తుకున్నా వినలేదు. నువ్వంటే నాకంత ఇష్టం, ప్రాణం. నిన్ను వదులుకోవాలంటే ప్రాణం వదులుకున్నంత భయం వేసేది. అందుకే నువ్వు కొట్టినా తిట్టినా అన్నిటికీ పడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను తిట్టకుండా కొట్టకుండా రాజీ పడిపోయి నన్ను మొక్కుబడిగా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యావు కదా. అది నాకు నచ్చలేదు మహి. అందుకే ఎప్పట్లాగే నువ్వు కోరుకున్నట్టు ఇప్పుడు మనిద్దరి పెళ్లి ఆగిపోతుందిరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్ళి ఆగిపోవడం ఏంటి? పెళ్ళి ఆపమని నీకు వారం ముందు చెప్పాను. కానీ మా అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో అర్థమైంది. నాకు ఇష్టం లేకపోయినా సరే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఐశ్వర్య. ఇవన్నీ కాదు, అమ్మకి మాట ఇచ్చాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయను, నిన్ను పెళ్లి చేసుకుంటానని. సమస్య లేదు, అమ్మను బాధపడే సమస్య లేదు. వద్దు, వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. ఆంటీ
చేతిలో చెయ్యేసి ప్రామిస్ చేసుండొచ్చు మహి. కానీ నా చెయ్యి పట్టుకోవాలంటే నీకు అసహ్యంగా ఉంటుంది.